సినిమా గురించి మాట్లాడే ముందు ఒక 2 జనరల్ క్వశ్చన్స్ అడిగాక మన సినిమాలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి నాగశ్విన్ శేఖర్ కమ్ముల దగ్గర చేయడం వలన అలాంటి బాడీ లాంగ్వేజ్, అలాంటి అంతే పొదుపుగా మాట్లాడడం అదేనా అతని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు కూడా ఇలానే ఉన్నాను, పెద్ద చేంజ్ లేదు సార్. మేబీ కోఇన్సిడెన్స్ ఏమో, కొంచెం సిమిలర్ గడ్డం సన్నగుండ. ఓకే. అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత ఈ సినిమాకి ఎంత గ్యాప్ అండి? 3 years అండి. ఎగ్జాక్ట్ ఇయర్స్. అంటే ఎందుకు ఓన్లీ ఫర్ క్వాలిటీ కోసమేనా ఈ గ్యాప్, లేదా ఇంకేమైనా? అంటే 1 year ఏం చేయలేదు యాక్చువల్లీ. 1 year ఆల్మోస్ట్ అంటే ఏదో కొన్ని స్టోరీ ఐడియాస్ అనుకున్నాను, దాన్ని డెవలప్ చేసే దాంట్లోనే పోయిందంటే చాలా. యాక్చువల్లీ కొంచెం రిలాక్స్ కూడా అయినాయి. ఎవడే తర్వాత ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే, అంటే ఎవడే ముందు రాసుకున్న స్క్రిప్ట్స్ కొన్ని తీద్దామని ఉండే, కానీ ఎవడే తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్ట్ సరిపోవేమో అంటే ఒక చిన్న డౌట్ ఉండే, ఇప్పుడు ఇది ఇంకా రెలవెంట్ కాదేమో ఈ స్క్రిప్ట్స్ అని చెప్పి చాలా అలా 1 year అయిపోయింది. 1 year తర్వాత సావిత్రి గారి స్టోరీ అన్న ఐడియా వచ్చి దాన్ని ఫామ్ అయ్యి సో 2 years పట్టింది తీయడానికి సినిమా. ఓకే ఓకే. అండ్ 1 more జనరల్ క్వశ్చన్, దీని తర్వాత సినిమాకి వెళ్ళిపోదాం. చాలామందికి క్లారిటీ లేదు అసలు నాగి అండ్ ప్రియాంక దత్ ఎక్కడ లవ్లో పడ్డారు, ఎప్పుడు పడ్డారు, అసలు మీ ఇద్దరిలో ఒకరికొకరికి నచ్చిన అంశాలు ఏంటి అసలు? మేము అంటే పెద్ద అంటే సినిమాటిక్ లవ్ స్టోరీ లాగా కూడా కాదు, చాలా గ్రాడ్యువల్గా ఇద్దరి మీద ఇద్దరు సపోర్ట్ అయిపోయి ఇద్దరి మీద రిలై అవ్వడం చాలా అయిందన్నమాట. ఎవడే ముందు నుంచి కొన్ని యాడ్స్ తోటి పరిచయమో అలా ఫ్రెండ్షిప్, దాని తర్వాత ఎవడే ప్రాసెస్లో ఓకే ఇద్దరి మీద ఇద్దరు చాలా రిలై అయ్యేవాళ్ళం అన్నమాట, ఏదైనా కావాలంటే, ఏదైనా డౌట్స్ వాట్ ఎవర్. సో ఆ ఎవడే ప్రాసెస్లో క్లోజ్ అయ్యి అండ్ చాలా ప్రాక్టికల్గా ఇప్పుడు ఏంటి ఇద్దరికి పెళ్లి వయసు వచ్చేసింది. సో ఇప్పుడు ప్రియాంకకి ఇప్పుడు ఏంటి సంబంధాలు చూస్తారు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటంటే I felt that was the most అంటే ద మోస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నీకు ఎవరైనా ఇష్టం అంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఇంకా పెళ్లి చేసుకుంటారని ఒక కాన్సెప్ట్ వస్తే, ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ దెన్ ఫైన్, దెన్ గర్ల్ మూవ్. ఇఫ్ యూఆర్ నాట్ ఓకే విత్ ఇట్ ఇంకా పెళ్లి చేసుకోవాల్సిందే. సో ఐ వాజంట్ ఓకే విత్ ఇట్. సో దెన్ సో ఐ థాట్ ఇంకా గెట్ మ్యారీడ్. ఓకే. ఆవిడలో మీకు నచ్చిన ఆవిడకి మీలో నచ్చిన విషయాలు ఏంటి? అంటే ఏం లేదు, మీరు లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా వేరేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీతో కంపేర్ చేస్తే. ఎలా కలిసింది అన్నది నా అంత ఏం తేడా ఉండదు యాక్చువల్లీ. ప్రియాంక ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్. అండ్ ఆ లైఫ్ స్టైల్ వేరే కాదు, కానీ ఐ థింక్ మేబీ వాట్ షీ లైక్ ఇన్ మీ వాజ్ చాలా ఒక we both had the same goal అప్పుడు. లైక్ we just wanted to make like some good movies. ఒక రకమైన సినిమా తీయాలని ఉండే ఆమెకు కూడా, అది ఎప్పటి నుంచో 3 Angels నుంచి. wanted to make some good cinema. Even I wanted to make some good cinema, and ఏ డిస్ట్రాక్షన్ లేదన్నమాట లైఫ్లో. it's only movies. so I think ఆ ఫోకస్ నచ్చిందేమో. అంటే చాలా సింపుల్గా ఉంటారు. అనేది ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీ కారు కూడా చూసారు, చిన్న బుల్లి కారు. అశ్విని దత్ గారు అల్లుడు ఇంత చిన్న కారులో వచ్చాడంటే అండ్ ఆ కారు మీరు నాకు తెలిసి మెయింటెనెన్స్ కూడా అసలు దాన్ని పట్టించుకోవాలనుకుంటాను, కనీసం తుడిచి కూడా లేదు క్లీన్గా. అంటే అది అందుకని అడుగుతున్నాను, అంత వేరియేషన్ ఉంది కదా లైఫ్ స్టైల్లో, ఎట్లా అన్నది నా ఇది అంతే. సూపర్ సింపుల్ అండి. అంటే అశ్విని దత్ గారు అండ్ అందరు ముగ్గురు, స్వప్న, ప్రియాంక అండ్ సిరి, బీయింగ్ ఆ లైఫ్ స్టైల్ అనిపిస్తుంది. హ్యూజ్ ప్రొడ్యూసర్స్ లెగసీ అంతా అనిపిస్తుంది. బట్ at the end of the day there is no heirs for any of them. అది లవ్కి ఎలాంటి ఇది లేదని అంటారు, అంతేనా? ప్రేమకి మాది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ప్రాక్టికల్ ఉన్నాయి. ఓకే.